హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి కేరళ స్టైల్ కొబ్బరి పులిహోర. మన సైడ్ దేవుడికి పులిహోర అంటే చింతపండు నిమ్మకాయతో చేసి పెడతాం కదా, కానీ కేరళ వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ప్రసాదంలో కొబ్బరిని అయితే యాడ్ చేస్తారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని కడిగి శుభ్రం చేసుకుని ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఈ అన్నం కాస్త మెత్తగా ఉండాలి. ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని వాడుతున్నాను. ఇందులో ఖచ్చితంగా పచ్చి కొబ్బరి వాడాల్సిందే. ఒక సగం కొబ్బరిని అయితే వాడుతున్నాను. ఆవాలు, జీలకర్ర, తర్వాత కొబ్బరి, పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పల్లీలు, కాస్త ఇంగువ వేసుకొని కరివేపాకు వేసుకొని మనం ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని పచ్చి వాసన ఎగిరిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 1 టీ స్పూన్ ఉప్పు సరిపోతుంది. ఈ మెజర్మెంట్స్తో ఒక గ్లాస్ బియ్యానికి 1 టీ స్పూన్ ఉప్పు చొప్పున వేసుకుంటే ఏ రెసిపీ అయినా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. తర్వాత ఇక్కడ నేను ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును అయితే యాడ్ చేసుకుంటున్నాను. పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పులిహోర కోసం ఒక నిమ్మకాయ సరిపోతుంది. నిమ్మరసాన్ని పిండేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ వండి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో యాడ్ చేసుకొని జస్ట్ కలుపుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ. మనము పులిహోర కోసం అన్నాన్ని పొడిగా చేసుకుంటాం కదా, కానీ ఈ పులిహోర కోసం మాత్రం అన్నాన్ని కాస్త మెత్తగానే చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు కొబ్బరి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఒకవేళ అన్నము పొడిగా ఉన్నట్టయితే మనకు అన్నం ఫ్లేవర్ తెలుస్తుంది. ఇలా మెత్తగా ఉండడం వల్ల మనకు కొబ్బరి ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. కేరళ సైడ్ ఎక్కువగా భగవంతుడికి నివేదించాలంటే పులిహోర ఈ విధంగానే చేసి పెడతారు. వాళ్ళ సైడ్ ఎక్కువగా కొబ్బరిని యూస్ చేస్తారు కాబట్టి ఈ విధంగానే చేస్తారు. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.